నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయతో జొన్న రొట్టెలండి. చాలా బాగా వస్తాయండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ చేసుకొని తినొచ్చు. దీనికోసం ముందుగా సొరకాయని తురుముకోవాలి. తురుముకున్న సొరకాయ నుంచి వాటర్నంతా తీసేసి ఈ తురుమును మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. ఈ వాటర్ మాత్రం పారబోయొద్దు, మనకి అవసరం అవుతాయండి ఇవి. ఇప్పుడు దీంట్లోకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఒక 2 చెంచాల వరకు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకోవాలి. తర్వాత 1 చెంచా వరకు జీలకర్రను వేసుకోవాలి. మనకి కలర్ కోసం కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు జొన్న పిండిని తీసుకొని వేసుకోవాలి. అలాగే జొన్న పిండి మనకి కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి ఒక 2 చెంచాల వరకు బైండింగ్ కోసం గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకి రొట్టెలు చేసుకుంటాం కదా, అలా ముద్దలా కలుపుకోవాలి. వాటర్ మాత్రం ముందు అస్సలు పోయొద్దండి, మనకి సొరకాయలో ఉన్న తడే సరిపోతుంది. ఒకవేళ మనకి వాటర్ యూజ్ అవుతాయి అనుకుంటే మాత్రం ఇందాక సొరకాయలో నీళ్ళు మిగిలాయి కదా, అవి చల్లుకుంటూ ఉంటే సరిపోతుంది. నాకైతే ఇక్కడ వాటర్ అస్సలు పట్టలేదండి. నేను తీసుకున్న పిండి, సొరకాయ తురుము అన్నీ సరిపోయాయి. ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ మనకి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలండి. వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. బటర్ పేపర్ మీదే కాదండి, మనం తడి క్లాత్ మీద కూడా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి దాని మీద ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసి మనం చేసుకున్న రొట్టెను దీని మీద వేసుకోవాలి. పైనుంచి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇది జొన్న పిండితో చేస్తున్నాం కాబట్టి పైన కొంచెం డ్రైగా ఉంటుంది. అందుకని పైనుంచి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని ఒకవైపు కొద్దిగా ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండు వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోనికి తీసేసుకోవడమేనండి. చాలా మెత్తగా వస్తాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చాలా హెల్దీ రెసిపీ కూడా అండి. మనం జొన్న పిండితో ఇంకా సొరకాయతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ అండి. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి సొరకాయతో ఈ విధంగా రొట్టెలు చేసుకొని ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.